టు మై ఛానల్. టుడే ఈరోజు నేను ఏపీఎం అమెరికన్ ప్లేన్స్ మడ్డింగ్ ఆడుతున్నాను గైస్. కొత్త అప్డేట్ వచ్చిందంట, కానీ నేను ఎందుకు ఆడలేదంటే నాకు స్కూల్ ఉంది గైస్. సో నేను ఆడలేకపోతున్నా, ఓన్లీ సాటర్డే సండే ఆడగలను. సో మనం ఇప్పుడు ఫస్ట్, ఇది నా ఫేవరెట్ కార్ గైస్. మీకు నా ఇంకో ఫేవరెట్ కార్ కూడా చూపిస్తా గైస్. ఇదే నా ఇంకో ఫేవరెట్ కారు. ఇంతకుముందు నేను దీని కలర్ గ్రీన్ ఇంకా అది బ్లాక్ మార్చాను గైస్, కానీ ఇప్పుడు ఎందుకో ఇలా ఉంది గైస్. సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అట్లీస్ట్ మీకు చెప్తున్నాను, నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా నేను ఫేస్ రివీల్ చేయను. సో ఇప్పుడు మీరు జీప్ సౌండ్ వినాలనుకుంటే ఇదిగోండి. గైస్ దీంట్లో ఇదే మోస్ట్ రియలిస్టిక్ సౌండ్, అందుకనే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ మీకు కావాలంటే దీని సౌండ్ కూడా చూపిస్తా. విన్నారు కదా గైస్ దీని సౌండ్. సో ఇప్పుడు మనం దిగేసి ఒక మంచి ఇప్పుడు ఇక్కడ ఈ ఫేవరెట్ చేస్తే ఈ కార్ వస్తుంది. సో మనం స్పాన్ చేసుకుందాం. మనం ఫస్ట్ మనము ఇక్కడ షాప్కి వెళ్ళాలి. నేను ఎప్పుడు ఫస్ట్ షాప్కి వెళ్తాను గైస్, జాయిన్ అయిన వెంటనే. వచ్చి ఇక్కడ నేను కొనుక్కుంటాను గైస్. ఇంకా ఒక ఫ్లాగ్ కూడా తీసుకున్నాం గైస్. ఇక్కడ ఇండియా ఫ్లాగ్ లేదు, అందుకనే ఇది తీసుకోవాల్సి వచ్చింది, లేదా ఖచ్చితంగా ఇండియా ఫ్లాగే తీసుకునేవాడిని. సో మనము ఇల్లు ఉండాలి కదా గైస్. సో మనం ఇల్లు కొనుక్కుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన స్టఫ్ అన్నీ తీసుకొని ఇదేంటిదో చూద్దాం గైస్. గైస్ ఈ స్లీపింగ్ బ్యాగ్ గైస్. సో నాకు అర్థమైంది. సో ఇప్పుడు కార్ ఎక్కేసి ఒక ఇంటికి వెళ్దాం, మనకి ఇల్లు కావాలి కదా. ఒకవేళ మీకు సౌండ్ ఎక్కువగా ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను. గైస్ ఇది ఇక్కడ మనము ట్రాక్టర్స్కి కావాల్సిన అటాచ్మెంట్స్ అన్నీ కొనుక్కోవచ్చు. నేను ఎప్పుడూ ఒక దగ్గర ఇల్లు తీసుకుంటాను గైస్, కానీ ఇప్పుడు అక్కడ తీసుకోను, కొత్తగా ఉండాలి కదా. సో మనం దీంట్లో వాష్ కూడా చేసుకోవచ్చు మన కార్ని. చూడండి గైస్, ఒకసారి మీకు తెలియాలంటే ఒకసారి మట్టిగా చేయాలి.
వేసి ఒక నిమిషం మనం ఇక్కడ స్టక్ అయిపోయాం. వేసి ఇప్పుడు మనము ఆ కార్ని అలాంటిది వేరే కార్ని స్పాన్ చేసుకున్నాం. నాకు ఇప్పుడు ఆ కార్ యూస్ చేయాలని లేదు. ఇంతకుముందు ఇది బ్లూ కలర్లో ఉండేది, అప్డేట్ వల్ల మొత్తం కలర్స్ తీసేసారు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం. సో రెండిట్లో దేనికి ఎక్కువ పవర్ ఉంటుందంటే దీనికే. సో మనము దీన్ని ఇప్పుడు మనకి 2 కార్లు కావాలి కాబట్టి ఇక్కడ ఆపేసుకున్నాం. సో దిగేసి రెండిటికి అటాచ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళాలి. సో ఇప్పుడు తిప్పుకొని వెళ్ళాలి, ఎందుకంటే పోలీస్ స్టేషన్ వైపు ఉంటుంది. చూసారు కదా గైస్, ఇది ఎందుకు అంత హెవీ కార్ ఉన్నా కూడా అసలు ఎంత ఈజీగా లాగేస్తుందో. కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మీకోసం గేర్ మెల్లగా వెళ్ళడానికి ట్రై చేస్తా, ఎందుకంటే అది కార్ని ఊపిస్తుంది. ఒక నిమిషం గైస్. గ్యాస్ అది మనకంటే ముందుకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. షిట్ గ్యాస్, మన దానికి పవర్ ఎక్కువ ఉన్నా కూడా ఇది తోసేసింది. 2 కార్లు పడిపోయినాయి గ్యాస్. గ్యాస్ ఇప్పుడు మనము ఈ గేర్ ఆఫ్ చేసి అనవసరంగా ఫాస్ట్ వెళ్తున్నాం గ్యాస్. ఒక నిమిషం. మట్టిలో అంత దూరం వెళ్ళడం కూడా చాలా పెద్ద విషయం గైస్. సో దీన్ని 2H ఎస్ గైస్ 4Hలో పనిచేసింది. ఒక్క నిమిషం గైస్. మీకు ఆ సౌండ్ ఎక్కువ వినిపించకుండా ఉండడానికి దూరంగా పెట్టాను. ఒక నిమిషం గైస్. గైస్ ఇది కొంచెం కష్టంగానే ఉంది.
ఫైనల్లీ గైస్ మనం వచ్చేసాం, కానీ మళ్ళీ వెళ్ళిపోతున్నాం. సో చెప్పాను కదా గైస్, ఇది చాలా పవర్ఫుల్ కార్ అని. ఇప్పుడు ఇది 4Hలో ఉంది. 4Lలో పెడితే మళ్ళీ సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు మనం వీటిని కార్ వాష్కి తీసుకెళ్ళాలి. గైస్ మనం ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దు. గైస్ మీకు తెలుసు కదా, మన ఫస్ట్ వీడియోలో అభి అన్న అని మా బావ ఫ్రెండ్ తెలుసు కదా గైస్. ఆ అన్న నాకు ఇప్పుడు ఇన్వైట్ పంపించాడు, కానీ మేము మీకు వీడియో చేయాలి కదా, అందుకనే నేను రానని చెప్పాను గైస్. మీకోసం నేను ఇంత చేస్తున్నాను, ప్లీజ్ నా కోసం ఒక దీని లైక్స్ అండ్ షేర్స్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. గైస్ ఇప్పుడు మనం రెండింటిని ఒకటేసారి తీసుకెళ్ళాము. సో మనం ఇప్పుడు దిగి డిస్కనెక్ట్ నొక్కి ఒక్కొక్కటిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి గైస్, ఇలా ఎంటర్ అవ్వగానే అలా అయిపోయింది. గైస్ ఇప్పుడు దీన్ని ఇక్కడ పార్కింగ్ చేద్దాం. దీని పవర్ కూడా చెక్ చేద్దాం గైస్. చాలా పాత కార్ ఇది. ఇది ఇలానే బాగుంది గైస్. సో ఎలాగో కలర్ మార్చలేం కదా, ఇలానే వచ్చుదాం. అండ్ మన ఫేస్ చూడండి, మొన్న అప్గ్రేడ్ చేసా, ఆగండి చూపిస్తా. మన ఫేస్ ఎలా ఉంది గైస్, కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మనం ఇప్పుడు దీని పవర్ చూద్దాం గాయ్స్. దీని పవర్ చూడండి గాయ్స్, అసలు ఎంత బాగుందో. చాలా పవర్ ఉంది గాయ్స్ దీనికి. నేను తక్కువ అంచనేసాను. నేను ఎప్పుడు ఇది బాస్ కార్ కాబట్టి నేను ఎప్పుడు దీన్ని ఇలా పుల్ చేయడానికి వాడలేదు. దీనికి చాలా పవర్ ఉంది గాయ్స్. గైస్ మీకు ఒకటి చూపించాలి. సో మనం డిస్కనెక్ట్ చేసేద్దాం, ఆ కార్ని ఇక్కడ వెళ్ళొద్దాం. అండ్ నేను స్టార్టింగ్లో మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు చేసింది, అప్పుడు కూడా వర్షం పడుతుంది గైస్. గైస్ మీకోసం మాట్లాడి నాకు గొంతు కూడా పోతుంది గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ గైస్ ఇందాక అప్పుడు స్కిట్ చాలా అయింది. ఒక నిమిషం గైస్, నేను స్పీడ్ గెయిన్ చేయాలి. గైస్ ఒక్క నిమిషం. ఫస్ట్ మనం దీంట్లో పెట్టుకోవాలి గైస్, అప్పుడే పని చేస్తుంది సరిగ్గా. సెకండ్ గేర్,
ఫస్ట్ మనం స్పీడ్ని పెంచాలి. ఓకే, ఇప్పుడు గ్యాస్ నేను షరీఫ్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, షరీఫ్ అవుతాను. ఇప్పుడు షరీఫ్ మన అండర్లోనే ఉన్నాడు. అండ్ ఇప్పుడు షరీఫ్ ఎప్పుడు మనకే పని చేస్తాడు. అపాయింట్మెంట్ లేకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోవచ్చు. అండ్ ఏపీఎం షరీఫ్ ఆఫీస్ దాన్ని మార్చాలి, నా పేరు పెట్టాలి. ఆ షరీఫ్ వాడు నా కాళ్ళ దగ్గర ఉంటాడో ఆడి పేరు పెట్టుకున్నాడు, షరీఫ్ ఆఫీస్. రే షరీఫ్ ఎక్కడున్నారా? గైస్ ఐ థింక్ షరీఫ్ బయటకు వెళ్ళి ఉంటాడు గైస్. ఇంట్రాగేషన్ రూమ్ ఇదే యాక్చువల్లీ షరీఫ్ రూమ్. నేను యాక్చువల్లీ ఇక్కడ కూర్చుంటా. సో మనం ట్రైలర్స్లో ఏమన్నా అది రోబక్స్ కావాలి గైస్. నేను ఈ వీడియోస్ మీకోసమే ఎడిటింగ్ లేకుండా ప్యూర్గా చేస్తున్నా. కావాలంటే నేను ఫేస్ రివీల్ చేసినప్పుడు మా అమ్మతో చెప్పిస్తా. సో ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కుందామని ఇల్లు కొనుక్కోకుండా వచ్చాం కార్ వాష్ అని. సో మనం ఫాస్ట్గా వెళ్ళేసి ఇల్లు కొనుక్కోవాలి. అది 1 సెకండ్ పని గైస్. ఇప్పుడు ఇప్పుడు మనం హోటళ్ళలో ఆగండి, మ్యాప్లో చూస్తాం. సైడ్ వెళ్ళాలి, ఇటు సైడ్ ఒక ఇల్లు ఉంది. కొన్నిసార్లు మనకు కనిపించదు, ఎందుకంటే ఇది వర్షం పడుతున్నట్టు కనిపించదు. నాకంటే అలవాటు కదా గైస్, సో ఈజీగా ఉంది. మీకు ఆడాలనిపిస్తే చెప్పండి, మళ్ళీ పేరు చెప్తాను. ఈ గేమ్ పేరు గైస్ ఒకసారి ఆగండి, ఇంజన్ ఆఫ్ చేస్తాను. మళ్ళీ పెట్రోల్ వేస్ట్. సో మళ్ళీ పెట్రోల్ కొట్టేయాలి. ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఎవరికి లేదు గైస్. సో కొంచెంసేపు ఇంట్లో రిలాక్స్ అయ్యి చెప్తాను గైస్. ఇప్పుడే నేను పడుకొని లేసాను. టైం చూస్తే చాలా దాటిపోయింది. సో కిందకి వెళ్ళి పని చేద్దాం గైస్. సో నేను పడుకునేటప్పటికి వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడు అయిపోయింది. కానీ ఈ గేమ్లో చాలా కామన్గా పడుతుంది గైస్ వర్షం. ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది. సో ప్రైవేట్ ఆడదాం బెస్ట్ గైస్. దీని మ్యాక్సిమం ఆర్ఎంపీ 80,070 అంట గైస్. షిట్. గైస్ ఎప్పుడైనా ఇలా హిల్ ఎక్కించేటప్పుడు ఫస్ట్ గేర్లోనే వాడతాడు.
ఎవరన్నా ఇలా హిల్ ఎక్కించేటప్పుడు ఫస్ట్ గేర్ వాడతారు. సెకండ్ గేర్ అది వాడితే వెళ్ళదు. సో మనం ఇప్పుడు ఫస్ట్ గేర్ వాడి ఫాస్ట్గా వెళ్తే అప్పుడే వరకు ఇది. ఇక్కడ ఈ ఇంటికి ఉన్న బెనిఫిట్ ఏంటిదంటే ఆ ఇంటి దగ్గర వెళ్తాం కదా, అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వస్తే స్లైడ్ డౌన్ ఉంటుంది. అక్కడ యాక్సలరేటర్ వదిలేసి ఓన్లీ లెఫ్ట్ రైట్ బటన్స్ చూసుకుంటా ఉంటే చాలు. ఇక్కడ కూడా అంత కొంచెం రైస్ చేస్తే చాలు వెళ్ళిపోయింది. సో వెళ్ళి కొంచెం ఫుల్ పెట్రోల్ కొట్టిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనము బోటింగ్కి వెళ్తున్నాం. పెట్రోల్ బంక్ షిట్ గాయ్స్, నేను బై మిస్టేక్ ఇటు వచ్చాయి. పర్లేదు గాయ్స్, క్లీన్ అన్నట్టుండే. ఎలా అయినా కానీ కార్ని తీసుకెళ్ళి నా కార్ని తీసుకెళ్ళాలి. సో దీన్ని ఇక్కడ వదిలేస్తా. వేసి ఇప్పుడు ఈ కార్ ఎక్కేసి ట్రైలర్ షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము ట్రైలర్ షాప్ పక్కన ఉన్నాం కాబట్టి బెస్ట్ ఉంది. మనకి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టాలి. ఫస్ట్ స్టాప్ అని చూద్దాం. ఇక్కడ ట్రైలర్ తీసేసుకొని ఒక నిమిషం ఎందుకు ఏదో గ్లిచ్ అవుతుంది. Shit guys, నాకు ఎందుకో బోట్స్ లేవనిపిస్తుంది. ఇప్పుడు ప్రీమియం దాంట్లో నుంచే కొనాలి. ఒకసారి అక్కడ బోట్ అది కనిపిస్తుంది కదా, బోట్ సింబల్, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం. వేసేది ఆటో గేర్లో ఉంది కాబట్టి అలా పెరుక్కుంటూ పోతుంది. లేదా ఎప్పుడు హిల్ ఎక్కేటప్పుడు ఫస్ట్ గేర్లోనే ఎక్కియాలి. గైస్ ఇదే నా ఫామ్, కానీ ఇప్పుడు మనం వెళ్తుంది పెట్రోల్ కొట్టి దాటేసి వచ్చేసాను గైస్. సగం పెట్రోల్ అయిందాక అక్కడ యాక్సిలరేటర్ బాగా ఇచ్చాను కదా 4Hలో, అప్పుడే పోయింది గైస్ పెట్రోల్ మొత్తం. లేదా ఫుల్ టైం లేదా 90 ఉండేది గైస్. సో ఇప్పుడు మనం చూసి పెట్రోల్ బంక్ దొరికింది.
అది ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంది. కార్ వాష్ ఇక్కడే కాబట్టి ఒకసారి వాష్ చేయించుకొని వెళ్ళిపోదాం. ఇలా నీట్గా ఉండకుండా బాగాలేదు. సో ఇప్పుడు మనం ట్రైలర్ ఎక్కడ తీసుకోలేదు. ఒకవేళ ఇంప్లిమెంట్ స్టోర్లో ఉంటే ఒకసారి వెళ్ళి చూసేద్దాం గైస్. ఇప్పుడు నేను ఆ సర్కిల్లోనే ఉన్నా. ఏపీఎం స్టోర్ టూల్స్ రోడ్ దొరికింది. M32 ఇంప్లిమెంట్ స్టోర్ ఇక్కడ ఉంది. దాన్ని చూసి మరి దాటేసి మరి పోతున్నాం గైస్. వాట్ ఏ రెగ్యులేషన్ కదా గైస్. సో మనం పెట్రోల్ ఎక్కువ తినేయకుండా ఇంజన్ ఆపి బయటకు వెళ్దాం. ఇక్కడ ఏమన్నా బోట్స్ ఉన్నాయని చూద్దాం గైస్. నాకంటే తొందర, నేను అన్ని పనులు తొందర చాలా అనిపిస్తుంది. గైస్ బోట్స్ ఇక్కడ అవైలబుల్ అన్ని ప్రీమియంలో ఉన్నాయి. సో మనం ఇప్పుడు బోట్స్లో దిగలేమనుకుంటా గైస్. బట్ పర్లేదు, ఏం కాదు గైస్. అట్లీస్ట్ మీకు ఇదన్నా ఇంతవరకైనా చూపించగలను కదా. జస్ట్ మిమ్మల్ని బోట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ వీడియో నేను చేసేస్తా. పర్లేదు గైస్, ఏం కాదు. మళ్ళీ డబ్బులు ఒక్క బోట్ షాప్ ఇక్కడ ఉంది గైస్. మనం ఏదో అనుకున్నాం, బోట్ షాప్ ఇక్కడ పెట్టుకొని మనం బోట్ షాప్ని ఇక్కడ పెట్టుకొని మొత్తం అంతా ఎదుగుతున్నాం గైస్. నాకు ఇప్పుడే తెలిసింది ఈ గేమ్ని నేను చాలా రోజుల ముందు ఆడాను గైస్. సో ఇప్పుడు మనం ఈ బోట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి బోట్ని దింపి ఎంజాయ్ చేయాలి గైస్. ఇది స్పీడ్ బోట్. సో మీకు బోట్ని దింపి మధ్యలో ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అది కూడా మందే. సో ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను. ఉందో లేదో తీసేసారో తెలియదు గైస్. ఎందుకంటే ఆ ఇల్లు ఒక 2000 years బ్యాక్ కట్టుంటారు. మధ్యలో ఇంకా చాలా మంచి ఇల్లు వస్తాయి, కానీ అది కూడా చాలా మంచి ఇల్లే. చాలా బాగుండేది ఇల్లు.
గైస్ ఇప్పుడు రిమూవ్ చేయాలనుకుంటా గైస్. ఒక నిమిషం గైస్ ఇది ఫుల్ యాక్సిలేటర్ ఇవ్వాలి. ఓకే గైస్ ఒక నిమిషం ఇంకా వెనక్కి. గైస్ ఇప్పుడు కార్ పోయింది గైస్. గైస్ రెడీ అయిపోయింది. ఇదే గైస్ ఇలా మనం స్విమ్ చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు, కానీ డాక్ అక్కడ ఉంది. ఇది ఎవరిదో. సో మనకి ఇక్కడ ఏ రూటు లేదు, కానీ ఇదేదో రూట్ ఉంది చివర్లతో. సో మనము బగ్గిని రప్పించుకున్నాం ఇక్కడికి. గైస్ ఇదన్న గైస్ ఇప్పుడు మనం అది ఇలాంటి అన్సేఫ్ ప్లేసెస్ గాయస్ దీని సౌండ్ ఏనండి.
విన్నారు కదా గైస్, చాలా బాగుంది సౌండ్. ఇప్పుడు చూడండి. గైస్ ఇది ఇల్లు తీస్తారు గైస్. మనం గైస్ ఓకే కదా గైస్, మీకు బోట్ అన్నీ ఎలా ఆపరేట్ చేయాలో చూపించా. అక్కడ ఇల్లు కూడా తీస్తారు. సో ఇప్పుడు నేను ఇక్కడ కార్ స్పాన్ చేసుకొని ఇంకా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Peace.